ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా మంచి మంచి కార్యక్రమాల్లో చాలామందిని పరిచయం చేస్తూ ఉంటాం. సో ఈరోజు కార్యక్రమంలో నేను మీకు ఒక వైవిధ్యమైనటువంటి వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని చూపించడానికి ఇంటర్వ్యూలో కూర్చున్నాను. నాతో పాటు రాజేష్ ఉన్నారు. సో రాజేష్ గారు నమస్కారం. మనం కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు మీకు చెబుతాను. ఒక రచయిత రాస్తూ రాస్తూ ఆగిపోయాడు. ఒక డ్రైవర్ బండి నడుపుతూ బండి ఆపేశాడు. ఒక కార్మికుడు పనిచేస్తూ చేస్తూ బయటకు వచ్చేసాడు. ఇంకొక ఆయన ఏదో పనిచేస్తూ బయటకు వచ్చేసాడు. వీళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చారు? కారణం ఒకటే తెలుసా? అదే ఒక టీ తాగిపోదామని చెప్పేసి. ఓకే, అందుకే టీ ఎంత గొప్పదంటే సినిమాలో పాట కూడా వచ్చినాయి, చాలా పాటలు ఉన్నాయి. కానీ చిరంజీవి గారి పాట ఒకటి ఉంది, చాయ్ చటుక్కున తాగరా భాయ్. ఎంత క్లిక్ అయిందో తెలుసు కదా. ఇదేమిటి టీ సబ్జెక్ట్ మీద వచ్చాను అనుకుంటున్నారా? ఎస్, యు ఆర్ రైట్, టీ సబ్జెక్ట్ మీద వచ్చాను. మనిషి ఆలోచనల్లో ఎప్పుడైతే ఒక వైవిధ్యంగా ఆయన ఆలోచించటం మొదలెడతాడో నిస్సందేహంగా అతని జీవిత పరిణామక్రమంలో చాలా తేడా వచ్చేస్తుంది. చాయ్ అనేది ఒకప్పుడు మనం చూసేవాళ్ళం. ఒక గ్లాస్లో చాయ్ పట్టుకొని కిందకి మీదకి చాయ్ ఎగరేయటం, తర్వాత ఒక బాయిలర్ నీళ్లు ఉడుకుతుంటాయి కిందకి ఇలా అని చాయ్ పోవటం, ఆ తర్వాత ఫ్లాస్కుల్లో గుచ్చడం, రకరకాల చాయ్లు, రకరకాలుగా వేరియేషన్స్ వచ్చాం. చాయ్ చాలా పెద్ద సబ్జెక్ట్. మన ఇళ్లలో చాలామంది చేస్తుంటారు. నీళ్ళు ఉడకబెట్టడం, ఇంత టీ పొడి అందులో వేసేయడం, డికాషన్ తీసేయడం, ఆ తర్వాత కొద్దిగా పాలు, చాయ్ కలిపించేయడం. అది మారిపోయింది ట్రెండ్. జమానా బదలగా బాస్. సో జమానా కైసా బదలగా, ఎందుకు మారిపోయింది, ఎలా మారిపోయింది? ఇప్పుడు చాయ్ ఎలా అయిపోయిందంటే పబ్బులకి ఎలా అయితే జనాలు క్రేజీగా వెళుతున్నారో చాయ్ స్టాల్స్ కూడా అలా వస్తున్నారు. ఈరోజు మీకు నేను టీ వరల్డ్ కాన్సెప్ట్ని పరిచయం చేయడానికే రాజేష్ గారిని గురించి ఇంతసేపు ఇచ్చాను. రాజేష్ గారు నమస్కారం. టీ వరల్డ్ చాయ్ ప్రపంచంలో ఒక సంచలనానికి శ్రీకారం చుట్టినటువంటిది అన్న అతిశయోక్తి కాదు. సో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? చాయ్ అమ్మడం అనేటటువంటిది ఒక చాలా చిన్న ఆలోచనగా భావించే రోజుల్లో దాన్ని ఒక కార్పొరేట్ స్థాయికి ఎలా తీసుకెళ్లారు మీరు దాన్ని? నార్మల్గా బయట అంటే మేము ఏదో ఒక బిజినెస్ చేద్దామని అనుకున్నాం సార్. అనుకునే క్రమంలో నార్మల్ పర్సన్ ఏదైతే కామన్గా ఒక చిన్న వ్యక్తి కూడా చేసుకునే మంచి వ్యాపారం చూద్దామని చెప్పేసి మనతో పాటు ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్. నాతో పాటు నలుగురికి ఎంప్లాయ్మెంట్ చూపెట్టాలని అదే బేస్లో చాలా అంటే ఈ మధ్యకాలంలో చాలా అవుట్లెట్స్ చూసి ఇదేదో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి బిజినెస్ అని అనుకొని మేము ఈ టీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీ ఫ్రాంచైజ్ పేరు ఏమిటి మీది? టీ వరల్డ్ అండి. టీ వరల్డ్, చాయ్ ప్రపంచం. ఓ గ్రేట్. అసలు ఈ టీ ఇంట్లో చేసుకునే టీకి, తర్వాత ఇప్పటి వరకు మనం తాగుతూ వచ్చిన టీకి, ఇప్పుడు మీ టీ వరల్డ్లో ఇచ్చే టీకి బేసిక్ తేడాలు ఏమున్నాయో సింపుల్గా చెప్పండి, అందరికీ అర్థమయ్యేలా. సింపుల్గా అంటే టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో చేసే టీ ఏదైతే ఉంటుందో బయట మార్కెట్లో కొంటాము. ఆ మార్కెట్లో ఏదైతే గార్డెన్ నుంచి మన ఇంటి వరకు రావడానికి టీ పౌడరు మినిమం 6 months టైం పడుతుంది. ఆ టీ పౌడర్ 6 monthsలో దాని ఎక్స్పైరీ డేట్ కూడా అంటే దగ్గరలో ఉంటుంది కాబట్టి టేస్ట్ మారుతుంది. అదే టీ వరల్డ్కి వచ్చే మెటీరియల్ ఏదైతే ఉంటుందో గార్డెన్ నుంచి డైరెక్ట్ మాకే వస్తుంది. జస్ట్ గార్డెన్లో అయిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళేసి వితిన్ 15 daysలో మా దగ్గరకు వస్తుంది ఆ మెటీరియల్. దానివల్ల టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా ఫ్రెష్ అంటే మెటీరియల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బెటర్ టేస్ట్ ఉంటుంది కంపేర్ టు అంటే మన ఇంట్లో వాడేదానికి ప్లస్ టీ స్టాల్స్ అంటే మా టీ వరల్డ్లో వాడే టీ పౌడర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. యా ఫైన్. మాకు తెలిసిన ఛాయ్లు ఇప్పటిదాకా మేము వింటూ వచ్చిన పబ్లిసిటీలో, వాణిజ్య ప్రకటనలో రంగు, రుచి, వాసన, తర్వాత లైట్ చాయ్, స్ట్రాంగ్ టీ, ఇట్లాంటివే కదా. అసలు టీలో ఎన్ని రకాల టీలు ఇప్పటి వరకు మీ టీ వరల్డ్లో ఉన్నాయి? మా టీ వరల్డ్ అంటే మా అవుట్లెట్స్లో 30 types ఆఫ్ టీస్ ఇస్తాం మేము. 30 రకాల టీలు? యా షూర్. 30 types ఆఫ్ టీస్. నార్మల్ టీ, దమ్ టీ, కాశ్మీరీ టీ, కుల్లర్ టీ, జింజర్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, ఇలా చాలా డిఫరెంట్ టీస్ ఇస్తాము. బెల్లం టీ అని చెప్పేసి 30 types ఆఫ్ టీస్ ఇస్తాము. సేమ్ టైం 30 types ఆఫ్ మిల్క్ షేక్స్ కూడా ఇస్తాము. ఓకే.
ఎందుకంటే ఇప్పుడు మిల్క్ షేక్స్ ఎవరైతే ఉంటారో సమ్మర్లో టీకి ఎక్కువ ఇష్టపడరు పబ్లిక్, వేడికి మిల్క్ షేక్స్ అంటారు కాబట్టి మిల్క్ షేక్స్ కూడా 30 టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉంటాయి. అంటే ఇయర్ మొత్తం బిజినెస్ ఉంటుంది. ఎవరైతే మన టీ వరల్డ్ పెట్టుకుంటారో వాళ్ళకి ఇయర్ మొత్తం బిజినెస్ ఉండాలనే కాన్సెప్ట్తోనే ఇయర్ మొత్తం రన్ అయ్యేటట్టు ప్లాన్ చేసి స్టాల్ ఇస్తాం వాళ్ళకి. స్టాల్లో మీరు ఇస్తారు. సో ఇప్పుడు టీ తాగటానికి ఒక సెక్టార్ ఆఫ్ పబ్లికే మామూలుగా ఇంతవరకు వెళ్ళేది. బట్ నేను టీ వరల్డ్లో చూస్తున్నాను కదా, కాలేజీ పిల్లలు, ఆడపిల్లలు, ఆడవాళ్ళు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరూ కూడా అక్కడ కనబడుతున్నారు. వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసే శక్తి టీ వరల్డ్కే ఉన్నది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా చాక్లెట్ టీస్ అటువంటివి రిఫర్ చేస్తారు. ఏదైతే ఫ్లేవర్ టీస్ ఉంటారో అవి రిఫర్ చేస్తారు. సేమ్ టైం మిల్క్ షేక్స్ కూడా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఇవ్వడం వల్ల, అలాగే మంచి అంటే సర్వ్ చేయడానికి ఒక సిస్టమేటిక్ ఒక ట్రైనింగ్ ఇచ్చేసి సిస్టమేటిక్ చేయడము, నీట్గా స్టోర్ని మెయింటైన్ చేయడం, దానివల్ల ఎక్కువగా కస్టమర్స్ వస్తూ ఉంటారు, యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరు చెప్పింది నేను అబ్జర్వ్ చేశాను. అది ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా గతంలో మనం చూసుకుంటే ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ అంత హైజెనిక్గా ఉండదు, ఒక స్టవ్ మీద చేస్తుంటారు, అదంతా టీ మరిగి స్టవ్ చుట్టూ పడిపోవటం, అక్కడ ఈగలు రావటం. బట్ అది ఎంజాయ్ చేసాం మేము, మీరు చేశారు, మేము చేసాం. బట్ అదంతా హైజెనిక్గా లేకపోవడం, దీని నుండి ఒక్కసారి ట్రెండ్ చేంజ్ అయింది కదా. దీన్ని ఒక రాజేష్ గారు ఒక ప్రాంతంలో నిర్వహించగలరు టీ వరల్డ్ని. మరి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో టీ వరల్డ్ని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తున్నారు మీరు? అంటే జనరల్గా ఇప్పుడు మేము అంటే స్టార్టింగ్లో మాకు కూడా ఇదే ఉండే, కొంచెం మేము అలాగే అనుకున్నాము చేయగలుగుతామా లేదా అనేది. కానీ మాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నారు, 5 మెంబర్స్ మేము ఫ్రెండ్స్. మేము అంటే స్టార్టింగ్ నుంచి ఏదైనా ఒక బిజినెస్ చేద్దామనే ఆలోచనతో ఈ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాము. విజయవాడ అంటే మా ఆఫీస్ ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, 2 స్టేట్స్లో ఉన్నాయి. అంటే డైరెక్ట్ మేము ఒక 20 మెంబర్స్ మా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ ఎంప్లాయీస్ ఇక్కడే చేస్తారు, అక్కడ ఎంప్లాయీస్ అక్కడే చేస్తారు. ఎక్కడ అవుట్లెట్ ఉంటే అప్పుడు నెక్స్ట్ రోజే అక్కడికి వెళ్ళేసి మొత్తం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసి ఎమ్మటే స్టార్ట్ చేయడానికి ప్లాన్. వితిన్ 3 డేస్లో మేము అవుట్లెట్ మొత్తం ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ఇస్తాము. అంత ఫాస్ట్గా చేస్తాము. అంటే డైలీ 2-3 అవుట్లెట్స్ ఇనాగ్రేషన్స్ అవుతూనే ఉంటాయి మాకు రెగ్యులర్లీ. అంటే అక్కడ మాకు సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. సేమ్ టైము అంటే ఎమ్మటే రెస్పాండ్ కావడానికి టీం కూడా ఏ ఏరియాకి ఆ ఏరియా టీం కూడా ఉంటుంది కాబట్టి అదే రోజు రెస్పాండ్ అవుతారు. రాజేష్ గారు, నాకు తెలిసి 30 రకాల టీలు, తర్వాత ఇన్ని రకాల మిల్క్ షేకులు, ఏమి నాలెడ్జ్ లేకుండా ఒక కామన్ కుక్, మరి కుక్ అంటారో టీ మేకర్ అంటారో ఏమో నాకు తెలియదు మీ భాషలో, సో చెయ్యడం కష్టం కదా. సో దీనికి ట్రైనింగ్ అదంతా ఉండాలి. మరి ఆ ట్రైనింగ్ సెక్షన్ ఎలా డీల్ చేస్తారు మీరు? ఎవరైతే అక్కడ షాప్ పెట్టుకుంటారో, అవుట్లెట్ తీసుకొని వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారో అప్పుడు మా టీం వెళ్తుంది. అక్కడ మా ట్రైనర్ అక్కడ ఉంటారు, వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేంతవరకు ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్ అయిన తర్వాతనే మా ట్రైనర్ రిటర్న్ ఆఫీస్కి వచ్చేస్తారు. వాళ్ళు షాప్ పెట్టుకున్నప్పుడు ఒక కామన్ అంటే ఏం తెలియని అతను కూడా పర్ఫెక్ట్గా ట్రైన్ అయ్యేంత వరకు మా పర్సన్స్ అక్కడ నుండి వాళ్ళని ట్రైన్ చేసి వస్తారు. ఇప్పుడు టీ చేయడానికి ఒక స్టవ్, అది గ్యాస్ స్టవ్ కావచ్చు, లేదంటే ఇండక్షన్ కావచ్చు, లేదంటే గ్యాస్ నూనె, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ఫ్రేమ్ లాంటిది, ఇది కావాలి. మీ టీలు చేయటానికి అసలు కిచెన్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటుంది? ఫ్రాంచైజ్కి టీ వరల్డ్ వాళ్ళు ఏమేమి సపోర్ట్ ఇస్తారు? అంటే జనరల్గా ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో అతను ఒక షట్టర్ చూసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా కిచెన్ ఐటమ్స్ ప్రతిదీ, స్టవ్ కాడికి వెళ్ళి డస్ట్బిన్స్ కాడికి వెళ్ళి మేమే ఇస్తాము. కప్స్, ఎవ్రీథింగ్, రా మెటీరియల్ కావచ్చు, కిచెన్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇస్తాము. ఫ్రిడ్జ్ ఇస్తాము, ఫ్రీజర్ ఇస్తాము, ఓవెన్, హాట్ డిస్ప్లే ఓవెన్ ఇస్తాము. కంప్లీట్గా ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, ఎల్ఈడి బోర్డు, స్ప్రెడ్డింగ్ బోర్డు, ఎవ్రీథింగ్, లాలీపాప్ బోర్డు మొత్తం మేమే సెటప్ చేసి వస్తాము. అతను ఒక షాప్ చూసుకొని కిచెన్ పార్టీషన్ చేసుకుంటే సరిపోతుంది. రాజేష్ గారు, ఒక స్టాల్ పెట్టాలి అంటే పెద్దదంటే ఎంత పెద్దదైనా ఉండొచ్చు, బట్ మినిమం ఎంత ప్లేస్ ఉంటే సరిపోతుంది? 100 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది. జనరల్ మినిమం 100 స్క్వేర్ ఫీట్. ఇక పెద్దదంటే వాళ్ళు ప్లేస్ ఎక్కుంటే లెక్క లేదనుకోండి, ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు. సీటింగ్ అరేంజ్మెంట్స్,
100 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది. 100 SFT సరిపోతుంది. ఓకే. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా దీన్ని ఎఫర్ట్ చేయగలరు, ఓకే, స్టార్ట్ చేయగలరు కదా. అవునండి. తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎన్ని పెట్టుంటారు? ఇప్పుడు నియర్లీ 120 ఉన్నాయండి. జనరల్గా నాకు తెలియదు, ఇప్పుడు ఇవాళ కూడా 2 ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. 120 అయితే ఇప్పుడు రన్నింగ్ ఉన్నాయి. రెగ్యులర్గా ఇనాగ్రేషన్స్ అవుతూనే ఉంటాయి. ఓకే. ఎన్ని రోజులైంది అసలు స్టార్ట్ చేసి మీరు ఇది? జస్ట్ 3 months అవుతుంది మేము స్టార్ట్ చేసి. 3 నెలల్లో 120. అంటే దానికంటే ముందు చాలా రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అది చెయ్యాలి అండ్ కదా. మేము స్టార్ట్ చేసి మా అవుట్లెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి 3 months అవుతుంది స్టార్ట్ అయ్యి. ఓకే. 3 monthsలో 120, ఇప్పటివరకు 120 అవుట్లెట్స్ రన్ చేస్తున్నాము. అంటే నేను లెక్క చెప్పింది ఎందుకంటే 3 నెలలు అంటే 90 రోజులు, యా మీరు పెట్టిన 120 యా యా అంటే దాదాపుగా రోజు 2 రోజులకి ఒక 3-4 ఇనాగ్రేషన్స్ చేస్తూనే ఉన్నారు మీరు. అవును. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ సక్సెస్? సీక్రెట్ అనేది ఏం లేదు. ఎవరైతే మేము అవుట్లెట్ ఇస్తామో అక్కడున్న ఏరియా అంటే చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వచ్చేసి అక్కడ టీ టేస్ట్ చేయడము, టీ బాగుండము, మిల్క్ షేక్స్ టేస్ట్ చేయడం బాగుండడము, పక్కన వాళ్ళు కూడా ఇదే బిజినెస్ ఇంట్రెస్ట్ చూపి పక్క విలేజ్లలో ఎక్కడైనా ప్లేస్ చూసుకొని పెట్టుకోవడము, ఇటువంటి బాగా అంటే మాకు మెయిన్లీ ఎక్కువ కాల్స్ వచ్చినాయి ఇటువంటివే. ఇంకా తర్వాత టేస్ట్ బాగుంటే ఎవరైనా వస్తారండి, సింపుల్. టేస్ట్ బెటర్ టేస్ట్ ఇస్తాము మీకు. అంటే ఎంటైర్ తెలంగాణ ఆంధ్రాలో అంటే 3 ఫ్రాంచైజీస్లలో మాకంటే బెటర్ టేస్ట్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయరేమోనని మా ఇంటెన్షన్. నేను అడగబోయినా మీకు. దేర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్ ఇన్ మార్కెట్. ఇంకా చాలా బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నాయి. టీ వరల్డ్ అన్ని బ్రాండ్స్ కంటే ఉత్తమమైనది అని మీరు ఎలా చెప్తారు చెప్పండి నాకు. ఎవరైతే పెట్టుకుంటారో మీరు చూడండి, వాళ్ళకంటే వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకు అవుట్లెట్ సెటప్ చేసి ఇచ్చి సేమ్ టైం టేస్ట్ కూడా అంత బెటర్ టేస్ట్ ఇచ్చి ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇస్తాము. మిగతా ఫ్రాంచైజీ ఎవరైతే ఉంటారో ట్రైనింగ్కి ఛార్జ్ చేస్తారు. సేమ్ టైము వాళ్ళు ఇచ్చే మెటీరియల్ కంటే వాళ్ళు తీసుకునే ఫ్రాంచైజీ ఫీజు ఎక్కువ ఉంటుంది. మాకు అటువంటిది కాకుండా ఆ పర్సన్ ఎక్కడ పెడుతున్నాడు, ఆ పర్సనల్గా ఆయన స్టేటస్ ఏంది, ఆయన ఎంతవరకు బేర్ చేసుకోగలుగుతారు అనేది ఆయనతో మాట్లాడి డిసైడ్ చేసుకొని ఆయనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్టాల్ ఇస్తాము. దానివల్ల ఎక్కువ ఫ్రాంచైజీస్ ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంది. తక్కువ ప్రైస్లో మెటీరియల్ ఎక్కువ ఇస్తాము. సేమ్ టైం రా మెటీరియల్ కావచ్చు, కిచెన్ ఐటమ్స్ కావచ్చు, అంటే ఆయన ఆ కస్టమర్ ఏదైతే ఇది ఉంటుందో దాన్ని బట్టే ఇస్తాం మేము. దానివల్ల ఎక్కువ ఫ్రాంచైజీస్ అయితే వస్తున్నాయి మాకు. ఇప్పుడు సరే బిజినెస్ సీక్రెటే కావచ్చు, బట్ అడగాలి, ప్రజలకు తెలియాలి కాబట్టి ఒక ఫ్రాంచైజీ, టాప్ ఎండ్ ఫ్రాంచైజీని వదిలేయండి, మేజర్ సెంటర్స్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి. మినిమం చిన్న ప్రాంతంలో పెట్టుకున్నటువంటి ఫ్రాంచైజీకి డైలీ ఎంత కౌంటర్ అవుతుంది ఇప్పుడు? అంటే మాకు ఇప్పుడు యావరేజ్గా తీసుకుంటే అంటే మినిమం అయితే 4500 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 4500 కంటే తక్కువ అయితే ఎక్కడ లేదు మా అవుట్లెట్స్. మ్యాక్సిమం 30,000 అవుట్లెట్ ఉంది, 25,000 అవుట్లెట్ ఉంది, 10,000 ఉంది, 15,000 ఉంది డైలీ. అంటే 5,000 నుంచి యావరేజ్గా 4,500 నుంచి 30,000 వరకు ఉన్నాయి ఇప్పుడు మా అవుట్లెట్స్ రన్ అవుతున్నాయి. అంటే బిజినెస్ సీక్రెటే, కానీ చెప్పాలి మీరు ఏంటి మార్జిన్స్ ఎలా ఉంటాయి బిజినెస్ మార్జిన్స్? అంటే టీలో వచ్చేసి 40% ఉంటుందండి. ఏదైతే టీ వరల్డ్ ద్వారా ప్రిపేర్ చేసే టీకి వచ్చేసి 40% ప్రాఫిట్ ఉంటుంది. సేమ్ టైము ఏదైతే మిల్క్ షేక్స్లో 50% ఉంటుంది. అంటే మా బ్రాండ్లో అయితే మిల్క్ షేక్స్లో 50% ఉంటుంది, టీలో 40% ఉంటుంది. అన్నీ అంటే ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసి 40% ప్రాఫిట్ ఉంటుంది ఫర్ డే. జనరల్గానే కౌంట్ చేసుకుంటే అంత ప్రాఫిట్ ఉంటుంది. 5,000 అమ్మే వాళ్ళు కూడా 40% అంటే 2,000, 2,000 ఈజీ కూడా, నెలకు 60,000. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మంచి ఇన్కమ్ ఉంది అందులో. అంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా పెట్టుకున్నారు. ఓ రియల్లీ? యా, గ్రేట్. నేను నేను అడుగుదాం అనుకున్నా మీ దగ్గరికి. ఇప్పుడు మీ దగ్గరికి ఫ్రాంచైజ్ అడగడానికి వచ్చేవాళ్ళు ఎవరు వస్తున్నారు? ఐ మీన్ చదువుకున్న వాళ్ళు వస్తున్నారా, లేదంటే మామూలుగా ఉన్న వాళ్ళు వస్తున్నారా, జస్ట్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వస్తున్నారా? ఎలాంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మీ దగ్గరికి? అంటే మేజర్గా ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది అయితే ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు బాగా క్రష్ అయ్యారు. ప్రైవేట్గా జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళు సేమ్ టైము ఎవరైతే బీటెక్ అలా చేసి అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకు జాబ్స్ లేక ఓన్గా బిజినెస్ చేసుకుందాం అనుకునేటోళ్ళు, వీళ్ళు చాలామంది వస్తున్నారు. రెగ్యులర్ అంటే మెజారిటీగా అయితే వీళ్ళే ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్కి నార్మల్గా వేరే
జాబ్ చేసుకునేటోళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు. అంటే బీటెక్ గ్రాడ్యుయేట్ కూడా యా మ్యాక్సిమం బీటెక్లు చాలా మంది పెట్టుకుంటున్నారు, ఫ్రెండ్స్ కలిసి పెట్టుకుంటున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ అలా కలిసి, లేదు అనుకుంటే ఒక్కరే పెట్టుకుంటున్నారు, చాలా మంది ఉన్నారు అలా. రాజేష్ గారు ఇంకొకటి ఏంటంటే హోటల్ వ్యాపారం అంటే అది ఇట్స్ లిటిల్ బిట్ రిస్కీ. అంటే లేబర్ కావాలి, గిన్నెలు శుభ్రం చేసేవాళ్ళు, మెయింటైన్ చేసేవాళ్ళు, ఇవన్నీ కావాలి కదా. అంత రిస్క్ టీ వరల్డ్ పెట్టడం వల్ల ఏం వర్కౌట్ అవుతుంది అంటాను నేను. అంటే జనరల్గా మనం వాష్ చేసేది ఏముండదు, ఓన్లీ బౌల్స్ తప్పితే మనము యూజ్ అండ్ త్రో కప్సే వాడతాము. ఓకే, ఐటీసీ ప్రిపేర్ చేసిన కప్సే యూజ్ చేస్తాము. ఓన్లీ బౌల్స్ మాత్రమే గిన్నెలు కడుక్కుంటారు అంతే తప్పితే ఒక పర్సన్ సరిపోతుంది. కిచెన్ టోటల్గా అయిన టీ కావచ్చు, మిల్క్ షేక్స్ కావచ్చు, ఒకతను మెయింటైన్ చేసుకోగలుగుతాడు. అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే అంత వెల్ ట్రైన్ అయి ఉంటారు వాళ్ళు. అంటే లేబర్ సమస్య పెద్దగా ఉండదు, పెద్దగా ఏమి ఉండదు, ఒకరుంటే చూసుకుంటారు. ఒకళ్ళుంటే చూసుకుంటారు. దానికి కావాల్సిందంతా కూడా మీరు ఎట్లాగో ట్రైన్ చేస్తాం, పర్ఫెక్ట్గా ట్రైన్ చేస్తాం, పర్ఫెక్ట్గా ట్రైన్ చేస్తారు. తర్వాత ఇప్పుడు వేస్టేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది హోటల్ ఇండస్ట్రీలో కదా. ఓకే, సో పర్యావరణాన్ని కాపాడాలి అంటే వేస్టేజ్ని మనం కంట్రోల్ చేయాలి. సో ఆ ఫ్యాక్టర్లో మీరు ఎలాంటి అంటే ఇందులో వేస్టేజ్ ఏముండదు, ఓన్లీ టీ పౌడరు, కప్స్ యూజ్ చేసిన కప్స్ తప్పితే వేరే వేస్టేజ్ ఏముండదు. అది అంత ఇదైతే ఏముండదు అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి టీ వరల్డ్ తీసుకోవాలనుకోండి, మీరు ఎక్కడ దొరుకుతారు? జనరల్గా అంటే హైదరాబాద్లో ఆఫీస్ ఉంటుంది, విజయవాడలో ఆఫీస్ ఉంటుంది. అంటే మీరు ఫోన్లో కాంటాక్ట్ అయితే చెప్తాము, మా పర్సన్స్ మీరు ఎక్కడైనా అక్కడికి వచ్చేస్తారు. నో ప్రాబ్లం. అంటే మాకు ఏ రీజియన్కి ఆ రీజియన్ మా సబ్ డీలర్స్ ఉంటారు, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం రాజేష్ గారితో మాట్లాడుతున్న అడ్రస్ చెప్తున్నారు కదా, దాన్ని మీరు మా ప్యానెల్లో డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. దాని మీద ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా రాజేష్ గారి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు అనమాట. అయితే ఫ్రాంచైజ్ తీసుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది వన్ టైం పేమెంటా, లేదంటే మంత్లీ కట్టేది ఉంటుందా, లేదంటే సంవత్సరానికి ఇంత అని కట్టాలా, లేదంటే మేము తీసుకునే మెటీరియల్ మీద డబ్బులు కట్టాల్సి ఉంటుందా, ఎలా కట్టాల్సి ఉంటుంది? అంటే మిగతా ఫ్రాంచైజ్ ఎవరైతే ఉంటారో రాయల్టీ తీసుకుంటారు వాళ్ళు. మాకు ఎటువంటి రాయల్టీ మేము తీసుకోము, ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏదైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో అప్పుడే ఉంటుంది, తర్వాత ఫ్రాంచైజీ ఫీజు ఏముండదు. ఓన్లీ మెటీరియల్ మాత్రం మన దగ్గర తీసుకుంటారు. నార్మల్గా మెటీరియల్ ప్రైస్ కూడా మార్కెట్లో దొరికేదానికంటే తక్కువ ఉంటుంది ప్రైస్. ఓకే, బెస్ట్ ప్రైస్ ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది, మార్కెట్ కంటే తక్కువ ఉంటుంది. రాయల్టీ అటువంటిది మేము ఏం కలెక్ట్ చేసుకోమండి. నాకు తెలిసింది నేను చెప్తాను, తప్పైతే మీరు చెప్పండి. రాయల్టీ తీసుకునే వాళ్ళంటే ఒక కప్పు అమ్మితే మాకు ఇంత ఇవ్వాలి, మేము ఇన్ని కప్పులు పంపిస్తాం, ఇన్ని కప్పులు ఖర్చు అయినాయో చూసి ఇన్ని డబ్బులు కట్టాలి అంటారు, అలా ఉంటుంది. సేమ్ టైము మంత్లీ ఇంత కట్టాలనేది కూడా ఉంటుంది. ఇది కాకనా ఇంకొక టైపా? అంటే వాళ్ళు డిఫరెంట్ ఉంటుంది. ఇలా తీసుకునే వాళ్ళు ఇలా తీసుకుంటారు, మంత్లీ తీసుకునే వాళ్ళు మంత్లీ తీసుకుంటారు. మాకు అలా ఏముండదు రాయల్టీ. మీ బిజినెస్ మీరు పెట్టుకున్నప్పుడు మీ బిజినెస్, కాకపోతే మా ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో టీ వరల్డ్ ప్రోడక్టే యూజ్ చేయాలి. అది రీజనబుల్, మార్కెట్ కంటే తక్కువ ప్రైస్ ఉంటుంది, రీజనబుల్ ఉంటుంది. తర్వాత మేము ఏముండదు, మాకు రాయల్టీ పే చేయాల్సిన అవసరం. ఒకసారి మనం పెట్టుకున్న తర్వాత మళ్ళీ టీ వరల్డ్కి ఎలాంటి సంబంధం ఉండదు. మనం ఎన్ని గ్లాసులు అమ్ముకుంటున్నాం, నెలకి ఎంత వ్యాపారం చేస్తున్నాం అనే దాని గురించి పట్టుకోరు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో తర్వాత సామాన్ కూడా అయితే మెటీరియల్ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా ఇక్కడే కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకెక్కడన్నా కొన్ని చేస్తే ఆ టేస్ట్ అది రాదు కాబట్టి ఎగ్జాక్ట్లీ అలాగే చేయాలనుకుంటాను. తర్వాత ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్నాను నేను. ఓకే, నాకు వ్యాపారం నడవడం లేదనుకోండి, నడవకపోవడం అనే సమస్య లేదు. ఎందుకంటే టీ స్టాల్ లైక్ టీ వరల్డ్ లాంటిది ఒక మంచి సెటప్ పెడితే ఎక్కడైనా జనాలు వెళ్తున్నారు. నడవలేదనుకోండి ఇన్ కేసు, దెన్ ఎలాంటి సపోర్ట్ మీరు చేస్తారు? అంటే ఒకవేళ మీరు పెట్టుకున్న తర్వాత, అంటే చాలామంది పార్ట్నర్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇదవుతా ఉంది. ఇటువంటి ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాము. ఒకవేళ అక్కడ నడవకపోతే మీరు వేరే ప్లేస్ కనుక ఎక్కడైనా షిఫ్ట్ చేసుకుంటా అంటే అప్పుడు షిఫ్టింగ్ ఏదైతే బ్రాండింగ్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, ఏం డ్యామేజ్ అయినా అవి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు లాస్ కావడము అంటే మేమే చూసుకుంటాం, కంపెనీ చూసుకుంటుంది అదంతా.
మేము ఫ్రీగా వాళ్ళు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ మళ్ళీ వాళ్ళకి షాప్ సంబంధించి టోటల్ ఇన్స్టాలేషన్ రైట్ ఫ్రమ్ సెటప్ నేమ్ చేసిస్తాం. బోర్డ్ ఎవ్రీథింగ్ సెటప్ చేసిస్తాం ఫ్రీగానే. అవన్నీ మళ్ళీ ఫ్రీగా మీరు యా సెటప్ సెటప్ చేసి చేసిస్తాము. తర్వాత రాజేష్ గారు, హోటల్ ఇండస్ట్రీలో మనం ఎంటర్ అయిన తర్వాత ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, యా రెండవది ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. యా ఇప్పుడు ఫుడ్ లైసెన్స్కి ఎంత ఖర్చు అవుతుంది? సరే, ట్రేడ్ లైసెన్స్ అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఇస్తుంది కదా. అవును. ఈ ఫుడ్ లైసెన్స్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి? అంటే జనరల్గా ఫుడ్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో టీ వరల్డ్కి సంబంధించిన ఫుడ్ లైసెన్స్ ఉంటుంది. ఈ లైసెన్స్లు అంటే మా ఫ్రాంచైజీ ఏదైతే ఉంటుందో మా దాంట్లో యాడ్ అవుతారు, వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ యూజ్ ఉండదు. ట్రేడ్ లైసెన్స్ లోకల్గా గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అక్కడ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారు. ఫుడ్ లైసెన్స్ అయితే అది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ కావాలంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. లోకల్గా 1500 ఖర్చు అవుతుంది, ఫుడ్ లైసెన్స్ తీసుకోవచ్చు. కానీ ఫుడ్ లైసెన్స్ మాది సరిపోతుంది వాళ్ళకు. వాళ్ళు సబ్ ఫ్రాంచైజ్ అవుతారు కదా, సబ్ ఫ్రాంచైజ్ అవుతారు కాబట్టి మా లైసెన్స్తోనే యాడ్ అవుతారు వాళ్ళు. మీ లైసెన్స్లో యాడ్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మీ ప్రోడక్టే అమ్ముతారు కాబట్టి. అవునవును, కాబట్టి మా లైసెన్స్ సరిపోతుంది వాళ్ళకు. ఓకే. ఇప్పుడు మీ ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఇంకొక డౌట్ వస్తుంది. యా నా సెంటర్లో నడవడం లేదు. ఓకే నడవకపోవడం అనే సమస్య ఉండదు, ఐ నో దట్. ఓకే బట్ నడవట్లేదు, నేను రోజుకి నా టార్గెట్ 100-150 కంటే ఎక్కువ అమ్మలేకపోతున్నాను. మీ సపోర్ట్ ఉంటుందా? 100% ఉంటుంది. అంటే ఇంతకుముందు మా చిన్న కౌంటర్ కదా, చలో చూడ అలా ఏముండదు. మేము చిన్న వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాము. ఎందుకంటే చిన్న కౌంటర్ జరుగుతుందంటే ఆయన ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఆయన సఫర్ కావద్దనే ఇంటెన్షనే మాకు ఎక్కువ ఉంటుంది. అటువంటి కౌంటర్ పైనే ఫోకస్ ఎక్కువ పెడతాం. ఎందుకు నడవట్లేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడ ట్రేస్ అవుట్ చేసి ఏం ప్రాబ్లం అవుతుంది ఏందని, ఒకవేళ ఆయన మేకింగ్లో ప్రాబ్లం ఉందంటే మళ్ళీ మా ట్రైనర్ని పంపిస్తాము. ట్రైనర్ని పంపించి మళ్ళీ చూస్తాము అక్కడ ఎందుకు నడుస్తలేదు ఏందని చెప్పేసి. లేదు అనుకుంటే ఆయనకి సజెస్ట్ చేసి ఏదైతే అంటే అక్కడ లోకల్గా ఏరియాని సర్వే చేసి ఎట్లయితే నడుస్తుందని చెప్పేసి అలాగా మూవ్ అవుతాము. రాజేష్ గారు, మీరు పక్కా బిజినెస్. ఓకే. నేను ఫ్రాంచైజ్ తీసుకుంటే నేను పక్కా బిజినెస్. ఓకే. సో నేను ఒక జంక్షన్లో పెట్టాను. ఓకే. ఆ జంక్షన్కి ఎంత దూరం వరకు మీరు ఇంకొక ఫ్రాంచైజ్ ఇవ్వరు? ఓకే. అంటే జనరల్గా విలేజెస్ అయితే ఒకటే ఇస్తాము. ఏదైతే సిటీస్కి వచ్చేస్తాయి అంటే మండల్ హెడ్ క్వార్టర్ ఉన్న ఒకటే ఇస్తాము. కానీ ఒకవేళ ఒకే మండల్లో 2 సెంటర్స్ ఉంటాయి, అవి నియర్లీ అంటే కొంచెం దూరం ఉంటాయి. ఇక్కడున్న ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో ఆయనని అడుగుతాము, నీకేమైనా బిజినెస్ ప్రాబ్లం అవుతుంది అంటే ఇవ్వము. ఆయనే ఓకే అనుకుంటే వేరే ఇంకో నెక్స్ట్ సెంటర్లు ఇస్తాము. కానీ ఆ పక్కన అయితే ఇవ్వము. మినిమము డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ చౌరస్తాకి నెక్స్ట్ చౌరస్తా అలా ఇస్తాం, కానీ ఒకే దగ్గర రన్ షాప్స్ ఇవ్వము. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ లెక్కలో కూడా రోడ్డుకి అవతల వైపు ఎక్స్ ఊరు ఉంటుంది, ఓకే, రోడ్డుకి యువతల వైపు వై ఊరు ఉంటుంది. ఓకే. నేను ఎక్స్ ఊర్లో ఇచ్చాను కానీ వై ఊర్లో ఇవ్వనని చెప్పలేదు కదా అని మీరు అటువైపు ఏమన్నా? అలా అంటే కొన్ని ఫ్రాంచైజీస్ బోర్డు మార్చి కూడా ఇస్తారు, పక్క పక్కనే ఇస్తారు కొన్ని ఫ్రాంచైజీస్. కానీ మేము అటువంటివి చేయము. మీరున్న నియరెస్ట్ సరౌండింగ్ 5-6 కిలోమీటర్స్ వరకు కూడా మిమ్మల్ని అడుగుతాం. అక్కడున్న బిజినెస్ మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి మీరు ఎప్పుడైతే నో అంటేనే వేరే వాళ్ళకి ఇస్తాము. అబ్జెక్షన్ లేకపోతేనే ఇస్తాము. కానీ వేరే అంటే మాకు ఫస్ట్ తీసుకున్న అతను మెయిన్. ఇప్పుడు అదే బిజినెస్ని ఇద్దరు షేర్ చేసుకోవడం కంటే ఆయనకు సజెస్ట్ చేస్తాం వేరే దగ్గర పెట్టుకోమని. కానీ అదే ప్లేస్లో అయితే ఇవ్వము. ఆపోజిట్లో ఏదైతే మీరు ఉంటున్నారో నేషనల్ హైవేస్ ఏవైతే ఉంటాయో నేషనల్ హైవేస్కి ఆపోజిట్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేషనల్ హైవేస్ క్రాస్ చేయలేరు వాళ్ళు కాబట్టి డివైడర్ ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. కానీ వేరే ఎక్కడ నియరెస్ట్ పాయింట్ అయితే ఇవ్వమండి. చాలా మంచి మాట చెప్పారు రాజేష్ గారు. అంటే నేషనల్ హైవేస్ ఏంటంటే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. రైట్ సైడ్ నుండి వెహికల్స్ అటువైపు వెళుతుంటాయి, లెఫ్ట్ సైడ్ కిందకు వస్తాయి, యువతల వాళ్ళు అవతలకి వెళ్ళి తాగడం కష్టం కాబట్టి సో అట్లాంటివి ఉంటాయి. రాజేష్ గారు, హైవేస్ అంటే మీరు నాకు ఒక ఇది వచ్చింది. హైవేల మీద చాలా టీ స్టాల్స్ని మనం చూస్తూ ఉంటాం కదా. సో అక్కడ కూడా ఏమన్నా మీరు పెట్టారా టీ స్టాల్స్? ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ హైవే పైన ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు ఆ హైవే పైన 30తో నడుస్తుంది కౌంటరు. వరంగల్ హైవే పైన ఉంది, విజయవాడ హైవే, శ్రీకాకుళం హైవే ఉంది, విశాఖపట్నం హైవేస్ పైన చాలా ఉన్నాయి స్టాల్స్. అవి చాలా బాగా నడుస్తున్నాయి. అంటే నైట్ టైం కూడా అవి చాలా ఎక్కువ నడుస్తున్నాయి హైవేస్ పైన. రాత్రి కూడా ఓపెన్ చేసి ఉంచుతారు కదా. తర్వాత కొన్ని సెంటర్స్లో మనం చూస్తాం, లైక్ ఇడ్లీలు అవి అమ్మేవాళ్ళు మొబైల్ వెహికల్స్ తీసుకొచ్చి పెడుతుంటారు కదా. మన టీ వరల్డ్ని మొబైల్ వెహికల్కి కన్వర్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టొచ్చా?
అలా ఆల్రెడీ నడుస్తున్నాయి మా దగ్గర. హైదరాబాద్లో ఒక వెహికల్ ఉంది, అలాగే నడుస్తుంది అది. అంటే మార్నింగ్ ఒక ప్లేస్లో నడుస్తుంది, ఈవినింగ్ ఇంకో ప్లేస్లో నడుస్తుంది. అది అంటే చేసుకోవచ్చు, అది సింపుల్ ప్రాసెస్. అలా ప్రజెంట్ రన్నింగ్ కూడా ఉంది మొబైల్ వెహికల్. ఓకే, చాలా బాగా నడుస్తుంది అది. అంటే కామన్గా బ్రాండ్ పేరు చెప్పుకోవచ్చు మనం. ఏ బ్రాండ్ వెహికల్ నడిపిస్తున్నారు వాళ్ళు? అంటే మారుతిలో ఇప్పుడు సూపర్ క్యారియర్ అని ఉంది, ఆ మారుతి సూపర్ క్యారియర్లో తీసుకొని నడుపుతున్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే. ఇంకా మహేంద్రాలో అట్లాంటివి ఉన్నాయి కదా వెహికల్స్? అంటే ప్రజెంట్ అయితే అదొకటే నడుస్తుంది. ఒకటి నడుస్తుంది. సో ఎవరైనా ఈ కాన్సెప్ట్ని మొబైల్ వెహికల్స్ కూడా కన్వర్ట్ చేసుకొని పెట్టుకుంటే అది చాలా బెస్ట్. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ అంటే ఫెస్టివల్స్ ఇటువంటివి ఉంటాయి, అటువంటి ప్లేసెస్లలో ఇప్పుడు టెంపుల్స్ కావచ్చు, అటువంటి గ్రౌండ్స్, ఇది చాలా బాగా నడుస్తుంది. మీటింగ్స్, జాతరలు ఇవన్నీ చాలా బాగా నడుస్తుంది. మనం అంటే ఎక్కడైతే 1 month అయ్యేది అక్కడ 1 dayలో అవుతుంది, అంత బాగుంటుంది. ఈయనకి బిజినెస్ ఏదంతా. చాలా సంతోషం. సో ఈ బిజినెస్లోకి రావడం చాలా డిగ్నిటీ, డీసెంట్ బిజినెస్ కూడా ఇది. ఓకే, గతంలో అనుకున్నట్టుగా మొత్తం అంతా మార్చిపోయి అట్లా కాకుండా చాలా ఫెంటాస్టిక్. ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి సిన్సియర్గా? అంటే తీసుకునేటప్పుడే కొంచెం సెర్చ్ చేసి, అంటే కొంచెం మంచి ఫస్ట్ టైం 1 time ఇన్వెస్ట్. అంటే చాలామంది ఇప్పుడు నాకు వచ్చే దాంట్లో ఎలా ఉంటుందంటే, సార్ మేము ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నాం సార్, అది నడుస్తలేదు సార్, మీరు సపోర్ట్ చేయండి, మీ పేరు వాడుకుంటాం సార్ అని చెప్పేసి ఇటువంటి ఎక్కువ. అంటే తీసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్త చూసి, ఎవరైతే ఫ్రాంచైజ్ ఉన్నారో ఎంత మెటీరియల్ ఇస్తున్నారు, వాళ్ళు ఏమి ఇస్తున్నారు, వీళ్ళు ఏమి ఇస్తున్నారు, అన్నీ ఎంక్వైరీ చేసి తీసుకోవడం చాలా బెస్ట్. టేస్ట్ ఎలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్, ఎవరి టేస్ట్ ఎలా ఉంది, అంటే పబ్లిక్కి ఏ టేస్ట్ రీచ్ అవుతుంది అని చెప్పేసి చూసి తీసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ టైము మెటీరియల్ కూడా చూసుకోవాలి. ఏదో ఫ్రాంచైజ్ తీసుకోవడం అనేది కాకుండా ఏ మెటీరియల్ ఇస్తున్నారు, అది మనకు యూజ్ అవుతుందా కాదా అని చెప్పేసి కూడా చూసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. యా, టీ వరల్డ్ ఇతర బ్రాండ్ల కంటే ఎందుకు గొప్పది, ఎలా గొప్పది? అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎంటైర్ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, చాలా ఫ్రాంచైజెస్ ఉన్నాయి. టేస్ట్ చేయండి, మీరే వెళ్ళి టేస్ట్ చేయండి. నెంబర్ 2 వచ్చేసి మెటీరియల్ కూడా. మేము ఇచ్చేంత మెటీరియల్ మీకు ఏ ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేయదు. ఏదైతే జెన్యున్గా అవుట్లెట్కి యూజ్ అవుతుందో అది మాత్రమే ఇస్తాము, అది విత్ వారంటీతో ఇస్తాము. ఓకే, మీకు ఏ ఫ్రాంచైజీ కావచ్చు ఇంత మెటీరియల్ ఇవ్వదు, నెంబర్ 1. నెంబర్ 2, ఏదో ఇచ్చేసినాము అది పాడైపోతే చూసే వాళ్ళు ఉండరు. మేము టాప్ మోస్ట్ బ్రాండ్స్ ఇస్తాము, ఆ బ్రాండ్స్ అన్ని విత్ వారంటీతో ఇస్తాము. కాబట్టి అంటే ఆయన కస్టమరు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు. అంటే బ్రాండ్స్ కూడా చూసి ఆ మెటీరియల్ కావచ్చు, లేకపోతే టేస్ట్ కావచ్చు, కాబట్టి చాలా బెస్ట్ ఇస్తాం. కాబట్టి ఇంత తక్కువ టైంలో అవుట్లెట్స్ కూడా మాకు పెరిగాయి. యా, ఫైన్. అది మన టీ వరల్డ్కి సంబంధించి ఇంతవరకు మనం విన్నాం. కేవలం 3 నెలల్లో 120 ఫ్రాంచైజీ ఇచ్చారంటే రాబోయే ఇంకొక 3-4 నెలల్లో 1000 ఫ్రాంచైజీ అవుతాయి అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. తర్వాత ఇంతసేపు మనం రాజేష్ గారిని విన్నప్పుడు ఇది చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ప్రొఫెషన్గా, తర్వాత మనకి వృత్తిగా మనకు కనబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో ఈ నెంబర్ అదంతా కనిపిస్తూ ఉంటుంది, అక్కడికి రింగ్ చేయండి, రాజేష్ గారిని తీసుకోండి. ఖాళీగా ఇంట్లో కూర్చొని అరే చాయ్ కా దుకాన్ క్యా చలాతారే అనుకునే రోజుల నుండి చాయ్ కా దుకాన్ చలారారే అనే కాడికి వచ్చింది పరిస్థితి. సో చాయ్ దుకాణం పెట్టండి, టీ వరల్డ్నే పెట్టండి. రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వండర్ఫుల్ టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. నమస్తే. థ్యాంక్ యూ సార్.